అలానే మిస్ రావు. కార్లను అద్దెకియటం చూస్తున్నాం మనం. అలాగే నగలను అద్దెకి ఇవ్వడం చూస్తున్నామా అని అంటే చూస్తున్నాం, కొన్ని కంపెనీలు ఇస్తున్నాయి. కానీ మన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొని అద్దె ఇచ్చేటువంటి కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు 2-7% వరకు లాభాలు పొందొచ్చు బంగారాన్ని. మీ దగ్గర ఉండేటువంటి బంగారం ఆ కంపెనీలకు ఇస్తే ఆ కంపెనీ ఏం చేస్తుందంటే మీకు అద్దె రూపంలో కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది. ఆ రేటు పాటికి రేట్ అలానే ఉంటుంది. సపోజ్ మీ దగ్గర బిస్కెట్లు లేదంటే బంగారం కడ్డీలో ఉన్నాయనుకోండి, వాటిని కనుక ఇచ్చేస్తే కంపెనీలకి, ఆ కంపెనీలు మీకు 2-7% వరకు వచ్చేటువంటి లాభంలో మీకు పంపిణీ చేస్తారు. మళ్ళీ మీకు బంగారం కావాల్సినప్పుడు ఆ బంగారాన్ని తిరిగి ఇచ్చేస్తారు. ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. దీనికి మార్గదర్శకాలు కొన్ని రూపకల్పన చేయాలి. రూపకల్పన చేసేటువంటి పనిలో చాలా కంపెనీలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయనంటే అద్దెకు బంగారాన్ని ఇస్తున్నాయి, బంగారపు నగలను ఇస్తున్నాయి, ఆభరణాలు ఇస్తున్నాయి. సాధారణంగా 1 గ్రామ్ గోల్డ్ ఇస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా 22 క్యారెట్స్ బంగారాన్ని ఇవ్వడానికి కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఆల్రెడీ బెంగళూరులో, హైదరాబాద్లో కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి ఆభరణాలు అంటే, ఎక్కువగా బంగారం ఉండేటువంటి వాళ్ళు ఇళ్లలో పెట్టుకోకుండా, ఇళ్లలో దాచుకోకుండా, లాకర్లలో పెట్టుకోకుండా వాటిని తీసుకెళ్ళి ఆ షాపులకు ఇస్తే ఆ షాపులు వాళ్ళు మీకు లీజ్కి, రెంట్ ఇస్తారు. సపోజ్ ఇప్పుడు మనకి చూస్తున్నాం లాంగ్ డ్రైవ్ కార్స్ అని అంటారు. లాంగ్ డ్రైవ్ కార్స్, మీ దగ్గర కారు ఉందనుకోండి, వాళ్ళు ఇంత పీరియడ్, ఒక 6 months ఏదో పీరియడ్ పెట్టుకుని ఆ 6 month పీరియడ్కి మీ దగ్గర లీజు తీసుకుంటారు ఆ కార్ని. నెలకి 25,000 నుంచి 50,000 వరకు డిపెండింగ్ ఆన్ కారు మోడలు వాటిని బట్టి ఇస్తూ ఉంటారు. సేమ్ ఇదే పద్ధతిలో మీ దగ్గర గోల్డ్ ఉంటే ఆ గోల్డ్ని ఆ కంపెనీలు ఇస్తే ఆ కంపెనీ మీకు లీజ్ ఇస్తుంది, అంటే అద్దె ఇస్తుంది. అద్దెకి బంగారం, అద్దెకి మీరు కనుక బంగారం ఇచ్చేస్తే మీకు అద్దె చెల్లిస్తుంటుంది. మీకు కావాల్సినప్పుడు మళ్ళీ గోల్డ్ తీసుకొచ్చుకోవచ్చు. మీరు ఇచ్చినప్పుడు ఎలా ఉందో అలానే గోల్డ్ ఇవ్వాల్సిన బాధ్యత ఆ కంపెనీ మీద ఉంటుంది. సేమ్ కార్ల విషయంలోనే, లాంగ్ డ్రైవ్ కార్స్ మనం తీసుకెళ్ళినప్పుడు ఎలాంటి కండిషన్స్ తోటి ఇస్తారో మళ్ళీ అదే కండిషన్తో మనం ఇస్తూ ఉంటాం. అలాగే కొన్ని కంపెనీలు బంగారు ఆభరణాలని అద్దెకు ఇచ్చేటువంటి మార్గదర్శకాలు తయారు చేసి కొన్ని కంపెనీలు ఆల్రెడీ వచ్చేసాయి మార్కెట్లోకి. అంటే మీకు ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు, పెళ్లిళ్ళో లేదంటే పేరెంటాల్లో జరిగేటప్పుడు మీకు ఏదైతే ఆభరణాలు కావాలో వాటిని తీసుకొచ్చుకొని వాడుకొని వారానికో, 5 రోజులకో, 10 రోజులకో, 2 రోజులకో వాడుకొని మీరు మళ్ళీ తిరిగి ఇచ్చేయచ్చు. దానికి సంబంధించి అద్దెను వాళ్ళు వసూలు చేస్తారు. ఆ ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకంటే మళ్ళాంటి వాళ్ళు ఎవరో అందరూ కలిసి ఆభరణాలు వాళ్ళకి ఇస్తే ఆ ఆభరణాల భద్రతని వాళ్ళు కాపాడతారు. ఇది ఒక పెద్ద బిజినెస్గా రాబోయేటువంటి రోజుల్లో. అద్దెకు బంగారం అనేటువంటి కాన్సెప్ట్ని కొన్ని కంపెనీలు తీసుకురాబోతున్నాయి. ఇదంతా ఎందుకు వస్తుందనంటే బంగారం రేటు పెరిగిపోతుంది. చాలామంది సామాన్యులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ పచ్చలహారం వేసుకోవాలని చెప్పి కోరికలు ఉంటాయి, రకరకాల ఆభరణాలు వేసుకోవాలనేటువంటి ఒక పెద్ద కోరిక మహిళల్లో ప్రత్యేకంగా ఉంటుంది. పెళ్లిళ్ళప్పుడు వడ్డాణం పెట్టుకోవాలనేటువంటి కోరిక ఉంటుంది. ఇలాంటివన్నీ కోరికలు ఉంటాయి. కాబట్టి ఆ కోరికలను గమనించినటువంటి కొన్ని ఆర్థిక సంస్థలు లేదంటే ఆభరణాల షాపులు వాళ్ళు అద్దెకి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అంత పెద్ద ఎత్తున అద్దెకి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర బంగారు ఆభరణాలు ఉండవు కదా. అందుకే కస్టమర్స్ దగ్గర నుంచి బంగారాన్ని తీసుకొని ఆ బంగారాన్ని వేరే వాళ్ళకి ఇవ్వబోతున్నారు. దీనికి మధ్యలో కస్టోడియన్గా మాత్రమే ఈ కంపెనీలు ఉంటాయి. అటు వినియోగదారులకి ఇటు అద్దెదారులకి మధ్య కస్టోడియన్స్గా, లీజుకి ఇచ్చినటువంటి వాళ్ళకి, లీజుకి తీసుకున్నటువంటి వాళ్ళకి మధ్యలో ఒక కస్టోడియన్గా ఉంటారు. ఈ కస్టోడియన్గా ఉండేటువంటి కంపెనీ ఇప్పుడు మనకి లీజుకి ఇస్తుంది. మనం బంగారం పెడితే లీజుకి ఇస్తుంది. ఇది 2-7% దాకా ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. డిపెండింగ్ ఆన్ ధర, అంటే రేటు పెరిగే కొద్ది కూడా వాళ్ళ కంపెనీకి లాభం వస్తుంది. రేటు తగ్గితే మాత్రం మనకి లాభం వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి బంగారం కొని మనం ఏం చేస్తాం, సహజంగా బ్యాంకులో పెడతాం, మళ్ళీ రుణం తీసుకుంటాం, ఇది చేస్తూ ఉంటాం. కానీ లీజుకి ఇచ్చేటువంటి పద్ధతి ఇప్పటివరకు లేదు. మనం వన్స్ తీసుకొని దాన్ని లాకర్లో పెట్టడమా లేదంటే బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవటమా అనేది జరుగుతుంది. ఇప్పుడు బ్యాంకుల్లో కూడా సేఫ్టీ ఏం కాదు. బ్యాంకుల్లో కూడా లాకర్లలో కూడా సేఫ్టీగా ఏమీ ఉండటం లేదు. గోల్డ్ చాలా బ్యాంకుల్లో మిస్యూజ్ చేస్తున్నారు దాన్ని.
ఇప్పుడు అద్దెకిచ్చేటువంటి కంపెనీలు అయితే మనకి ఎప్పుడు కావాలంటే బంగారం, మనం సపోజ్ ఒక నెల రోజులకి అద్దెకి లీజుకి ఇస్తాం అనుకోండి బంగారం, ఆ నెల రోజుల తర్వాత మళ్ళీ ఇస్తారు వాళ్ళు. ఆ జెన్యూనిటీ, కంపెనీల జెన్యూనిటీ అనేది ఇంకా ఫైనలైజ్ కాల, ఏ కంపెనీ జెన్యూనిటీ ఏంటి అనేది. సో ఇంకా ఆ కంపెనీల జెన్యూనిటీ ఉంటే కనుక అప్పుడు ఈ వ్యాపారం కార్ల వ్యాపారం లాగా, లాంగ్ డ్రైవ్ కార్ల లాగా జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి ఎక్కడా కూడా ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆర్బీఐకి సంబంధించిన గ్యారంటీ లేదు. ఇది కేవలం ప్రైవేటు వ్యాపారులు క్రియేట్ చేసుకున్నటువంటి ఒక ఐడియా, ఒక ప్రక్రియ. సో దీనికి సంబంధించి అద్దెకి ఇచ్చేటువంటి కంపెనీలను చూద్దాం. ఫస్ట్ అద్దెకి ఇచ్చినటువంటి కంపెనీలను చూస్తే ఆ అద్దెకి చూడండి ఏమేమి ఉన్నాయి. ఇక్కడ చూడండి గోల్డ్. సో అసలు బంగారం అమ్మాయిలు పెట్టుకోవడం అనేది మామూలే, పెళ్లిళ్ళకి చిన్నదో పెద్దో ముస్తాబయ్యి వాళ్ళు వెళ్తుంటారు. అయితే ఏ బంగారం ఎలాంటి ఆభరణాలు కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు, అడవి అద్దె తీసేసుకో. ప్రతి వేడికి సరికొత్తగా తయారాలని వాళ్ళకి కోరిక ఉంటుంది. ఇక్కడ చూడండి జనరల్గా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి రెంట్కి ఇస్తుంటారు, కానీ అలా కాకుండా మొత్తం 22 ఒరిజినల్ గోల్డ్ ఇస్తుంటారు. ఎవరు ఇస్తున్నారు? కర్ణాటకకు చెందినటువంటి శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీ. శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీ ప్రజెంట్ బంగారు నగల్ని కొనుక్కోవడం, అమ్మడమే కాదు, కావాలంటే రెంట్కి కూడా అక్కడ ఇస్తున్నారు వాళ్ళు. వి గివ్ గోల్డ్ ఆన్ రెంట్, వి గివ్ గోల్డ్ ఆన్ రెంట్ అనే పేరుతోటి ప్రత్యేకమైన సర్వీస్ని అందిస్తున్నారు. ఇందులో చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఈ సంస్థ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒక రోజు నుంచి వారం రోజుల వరకు నగల్ని అద్దెకు తీసుకోవచ్చు. మీకు ఒక రోజు కావాలంటే ఒక రోజు, మ్యాక్సిమం 6 రోజులు పెట్టుకున్నారు వాళ్ళు ఇప్పుడు. అయితే దానికి కొన్ని ఖచ్చితమైన నిబంధనలు ఉన్నాయి, ఖచ్చితంగా నిబంధనలు ఉంటాయి. తీసుకోవాలనుకున్న వాళ్ళకు సొంత ఇల్లు ఉండాలి, ఐడి ప్రూఫ్, చెక్ లాంటివన్నీ ఇవ్వాలి. గడువు చెక్ కూడా తీసుకుంటారు. గడువు తర్వాత నగను భద్రంగా తెచ్చి అప్పగించాల్సి ఉంటుంది. నగ విలువను బట్టి, తీసుకునే రోజులను బట్టి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. తేడా వస్తే మీరు రాసిచ్చినటువంటి చెక్కు, ఇల్లు, పేపర్లు అన్నీ పోతాయి. ముంబైకి చెందిన ఈవ్స్ 24 వాళ్ళు కూడా విలువైనటువంటి ఆభరణాలను అద్దెకిస్తున్నారు. వజ్రాలు, కెంపులు, పచ్చలతో తీర్చిదిద్దిన నగలెన్నో ఉంటాయి వీళ్ళ దగ్గర. ప్రత్యేకంగా మెంబర్షిప్ కార్డులు కూడా ఇస్తున్నారు వాళ్ళు. 3 రోజులకు నగ మొత్తం విలువలో 3 నుంచి 4% వరకు అద్దె వసూలు చేస్తున్నారట. అంటే నగ మొత్తం విలువ ఒక ₹1,00,000 అనుకోండి. ఈ లక్షలో 3% అని అంటే 3,000 రూపాయలు రోజుకు వసూలు చేస్తున్నారంట అద్దె. లక్షల విలువైన నగలు ఎవరికంటే వాళ్ళకి అలా ఇచ్చేరు కదా, అందుకే నగ ధరను బట్టి కొంత డబ్బు కూడా డిపాజిట్ చేయించుకుని వివరాలన్నీ చెక్ చేసాకే రెంట్కి ఇస్తుంటారు. పెరిగిపోతున్న బంగారం ధరల దృష్ట్యా కొత్తగా వస్తున్న ఈ జ్యువెలరీ ట్రెండ్ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి. అబ్బా, అన్ని వేడుకలకి అవే నగలు వేసుకోవాలా అని ఆలోచించే మహిళలకి, బంగారు ఆభరణాలు ఇంకేం కొంటాంలే అనుకునే ఆడవాళ్ళకి ఈ విధానం ఎంతో నచ్చుతుంది. ఒకటో రెండో కాకుండా అన్ని జ్యువెలరీ దుకాణాలు ఇలాంటి సదుపాయాన్ని తీసుకొస్తే ఎంతో బాగుంటుంది కదా అనేటువంటి ఆలోచన ఇప్పుడు వస్తూ ఉంది అందరిలో. ఎందుకంటే నేను చెప్పాను కదా బంగారం రేటు, ఇవాళ బంగారం రేటు చూద్దాం. చూడండి, హైదరాబాద్లో బంగారం రేటు ఇవాళ తగ్గింది. ఎంత తగ్గింది? గ్రాముకి 24 క్యారెట్లు వచ్చేసి 28 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్లు వచ్చేసి 25 రూపాయలు తగ్గింది, స్వల్పంగా తగ్గింది. 18 క్యారెట్లు వచ్చేసి 20 రూపాయలు తగ్గింది. సో ఈ వారం మొత్తం తగ్గుతూ వస్తుంది. చూడండి, ఈ వారం ఆల్మోస్ట్ తగ్గుతూ వస్తుంది, ఒకరోజు తప్ప మిగతా అంతా తగ్గుతూ వస్తుంది. ఇక్కడ ఒక్కరోజు పెరిగింది, నవంబర్ 19 తారీఖు పెరిగింది, ఇప్పుడు తగ్గింది, ఇవాళ కూడా తగ్గింది, నవంబర్ 18 తగ్గింది. సో తగ్గుముఖంలో ఉంది బంగారం. అయితే భారీగా తగ్గుతుందని చెప్పి చెప్పలేం, కానీ ఎంతో కొంత తగ్గుతుంది. దానికి రకరకాల కారణాలు గతంలో మనం చాలా వీడియోలు చేసుకున్నాం. దాని గురించి కాకుండా ఇప్పుడు బంగారం అద్దెకిస్తున్నారు అనేది, ఇప్పుడు ఏ విధంగా అయితే మనకి లాంగ్ డ్రైవ్ కార్లలో బిజినెస్ చేస్తున్నారో సేమ్ అలానే ఇప్పుడు మనం లాంగ్ డ్రైవ్ కార్లో కార్ తీసుకోవాలంటే మీకు ఏ కార్ కావాలంటే ఆ కార్ ఇచ్చేస్తారు, అన్లిమిటెడ్, మీరు ఎక్కడైనా తిరగచ్చు, ఎన్ని రోజులైనా తిరగచ్చు. కాకపోతే వాళ్ళకి కొంత డిపాజిట్ చేయాల్సి వస్తుంది. ఇచ్చేటప్పుడు వెహికల్ కండిషన్ ఎలా ఉందో అలా కండిషన్ తోటి ఇవ్వాలి మనం. సో గోల్డ్కి కూడా ఒక రెంట్ ఫిక్స్ చేస్తున్నారు. టోటల్ అమౌంట్ మీరు ఎంత గోల్డ్ అయితే తీసుకుంటారో, ఆభరణాలు తీసుకుంటారో వాటికి వాల్యూ కట్టేసి ఒక 2 నుంచి 3% రోజు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. మనం సపోజ్ ఒక 10 లక్షలు విలువైనటువంటి ఆభరణాలను మనం తీసుకున్నాం ఫంక్షన్ కోసం, ఈ 10 లక్షల్లో 2% ఇవ్వాలి. అంటే లక్షకి 2,000 చొప్పున 10 రోజులు 20,000 వాళ్ళకి ఇవ్వాలి. అయితే వాళ్ళు ఆ గోల్డ్ ఇచ్చేటప్పుడు దానికి సంబంధించినటువంటి 10 లక్షలు గోల్డ్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ 10 లక్షలకు సంబంధించిన విలువైనటువంటి ఆస్తుల్ని మనం పెట్టుకుంటారు, అలాగే చెక్స్ పెట్టుకుంటారు. మొత్తం ఏ విధంగా వాళ్ళు
మార్గదర్శకాలు రూపకల్పన చేసుకున్నారో ఆ విధంగా మీరు అన్ని ఫిల్ఫిల్ చేయాలి. అప్పుడు మీకు ఏ ఆభరణాలు కావాలంటే ఆ ఆభరణాలు మీరు తీసుకోవచ్చు అద్దెకి. సో ఇది కనుక వస్తే బంగారం కొనుగోళ్ళు ఆగిపోతాయి అని చెప్పేసి అంటున్నారు కానీ, బట్ ఇది టఫ్ బిజినెస్, ప్రైమరీ స్టేజ్లో ఉంది. గోల్డ్ అద్దెకి ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. ప్లస్ ఇంకోటి ఏంటి తెలుసా, షాపులకి మనం అద్దెకి ఇవ్వచ్చు. మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం అద్దె తీసుకోవచ్చు. వాళ్ళు ఇంకొకరికి ఆభరణాలు అద్దెకి ఇస్తారు. వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి చూసులు చేసి వాళ్ళు మనకి ఇస్తారు. సేమ్ సింపుల్గా చెప్పాలంటే అందరికి అర్థం ఏంటంటే, మనం బ్యాంకులకి డిపాజిట్లు చేస్తుంటారు కదా, ఆ డిపాజిట్లు తీసేసి వేరే వాళ్ళకి రుణాలు ఇస్తుంటారు. ఇప్పుడు మన దగ్గర బ్యాంకు డిపాజిట్లకి 6% తీసుకుంటారు అనుకోండి. బ్యాంకు మనం చేసినటువంటి డిపాజిట్కి మనకు 6% ఇస్తారు ఇంట్రెస్ట్, అంటే వడ్డీ. ఈ అమౌంట్ని వేరే వాళ్ళకి ఇస్తారు, అది 8%కి ఇస్తారు. అంటే 2% వాళ్ళకి లాభం, 8% ఇస్తారు. వాళ్ళు కట్టేటువంటి 8% ఉంటుంది కదా, దాంట్లో 2% కంపెనీ మిగులుతుంది, మనకి 6% ఇస్తుంటారు. అలాగే ఇప్పుడు గోల్డ్ దగ్గర కూడా మనకి ఇచ్చేటువంటి అద్దె ప్లస్ వేసుకొని వాళ్ళు ప్రాఫిట్కి వేరే వాళ్ళకి ఆ గోల్డ్ని ఇస్తుంటారు. మధ్యలో వీళ్ళు మనకు సెక్యూరిటీ, ఆ కంపెనీ అనేది సెక్యూరిటీ. సో ఇది ప్రైమరీ స్టేజ్లో ఉంది ఈ బిజినెస్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది హిట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు, పగడ్బందీగా కానీ చేస్తే. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.